వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీలో తిరుగుబాటు మొదలైందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారాన్ని నిలబెట్టుకుందా లేదా అన్నది వేచి చూద్దాం అని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. రైతు భరోసా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెప్పారని విమర్శ. పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపాటు. తనను రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని ఆగ్రహం. ఏం పీక్కుంటారో పీక్కోండని తీవ్ర వ్యాఖ్యలు. ధర్మం కోసం పని చేసే వాళ్ళైతే మఠం పెట్టుకోవాలన్న కేటీఆర్. నీ అయ్య బాగా తాగుతాడు కాబట్టి బార్ పెట్టుకోవాలన్న బండి సంజయ్ కౌంటర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతుంది. నడి రోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారు. వారి జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ అదే చివరి రోజు అవుతుంది. ప్రజల కోసం వారి మాటలు భరిస్తున్నా మార్చిలలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారు. ఉన్మాది పాలనలో అందరం బాధితులమే అని చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీను గద్దెదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ 5 ఏళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడు శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రైతు రాజ్యం వస్తుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా, మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. వర్క్ ఫ్రం హోమ్, ఎక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ పనిచేసుకొని ఇంటికి రావచ్చు. ఇంకా అవసరమైతే హైదరాబాద్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు. అది చేసే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యువత సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా బాగున్నాడని అడుగుతున్నా. వ్యవసాయ శాఖను మూసేశారు. ఇంకో పక్క ఇరిగేషన్ రివర్స్ చేశారు. అక్వా రైతు, హార్టికల్చర్ రైతు, అగ్రికల్చర్ రైతు, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ ప్యాడీ పండించాలి, వరిధాన్యం పండిస్తాం, కానీ తినే అలవాట్లు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మన పంటలు మార్చుకోవాలని ఆ రోజు నేను ఆలోచించాను. 2019లో సమ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని మీకెంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అడుగుతున్నా ఈ కుండవాళ్ళందరినీ, బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదు, పన్నులు బాధుడితో పేదల రక్తం దాగే మాయగాడి జగన్. అన్నా క్యాంటీన్ కట్ చేశాడు, పండుగ కానుకలు కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు,
చంద్రన్న బీమా కట్ చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేశాడు, రైతు సబ్సిడీలు కట్ చేశాడు. 1-2 కాదు, 100 కార్యక్రమాలు నేను ఇచ్చినటన్ని కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ల ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని. జగన్ అవునా కాదా అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్లన్నీ వచ్చే బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. నాకే అర్థం కాల ఈయన ఇంత ఇన్నోవేషన్ ఎట్లా వచ్చిందో. సావు తెలివి, ఇలాంటి అడ్డదారిలో మాత్రం బ్రహ్మాండమైన తెలివైన వాడు. ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అవునా లేదా అమ్మా? సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి దామోదర రాజు నరసింహ, సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వైద్య కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించామని అధికారులను ఆదేశించారు. బీబీనగర్, ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. ఎయిమ్స్ సందర్శించి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రిపై హైకోర్టులో విచారణ ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుందామని సీఎం తెలిపారు. బోధనాసుపత్రుల్లో హౌస్ కీపింగ్ ను ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని సీఎం సూచించారు. దేండ్లు కమిట్మెంట్ తో పనిచేశామని, అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 3వ వంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్ ను ఆదేశించారని చెప్పారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను సర్కార్ గోసపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదని చెప్పారు. చెప్పు తీసి కొట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసి కొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసి కొట్టమంటారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి పోయి రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర? చేయగలరా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గడిగే పని. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోయి అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు దగ్గర ఆయన పోయి కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం. చెప్పు తీసి కొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి రైతులకు చెప్పాలి. ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. 1 కాదు 2 కాదు, ఎన్ని మాటలు చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా, మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి. డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి. ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కదా? చూడలేదా మీరు వీడియోలు? 2 లక్షలు తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు, రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళ. గింత ఎగిరిత పడతారా, గింత ఎత్తి పడతారా? వెళ్తే మేము పడతలేం, ఎగిరితలు మేము పడతలేం, తొందర మేము పడతలేం. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది వాళ్ళు, మనమా మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతాను. మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 రానివ్వంటే 7వ ఆయన రుణమాఫీ అంటే మళ్ళీ వాళ్ళు అవో మీరు ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక
నేను అంటున్నాం అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేము, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, తప్పించుకునే చక్కర్లు ఉండరు వాళ్ళు. లక్కీ బిందెలు లేవు, కేసీఆర్ అప్లపాలు చేసి వేళ్ళు, ఇదైంది అదైంది అయ్యో అయ్యో అని ఇప్పుడు ఇలా లేకపోతే మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇట్లా అని వాళ్ళకు కూడా తెలుసు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారంలోనో 3వ వారంలో వస్తుంది అని టాక్ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు, దెబ్బల నోటిఫికేషన్ వస్తే అయిపోతే తప్పించుకోవచ్చు, ఈ పార్లమెంట్ ఎన్నికలు గండం బయట పడవచ్చు అని వాళ్ళు చూస్తారు. మనం ఏమంటున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, అందులో ఉన్న 13 హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోలన్నీ తీయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీ. గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీస్తే ఏమైతుంది, రేపు అమలు చేసేందుకు అడ్డం రాదు. పార్లమెంట్ కోడ్ వచ్చినా అడ్డం రాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్ణయం తీసుకో. 2500 రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా. గృహజ్యోతి సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షి మీడియాలో జగన్ తో సమానంగా తనకు కూడా భాగస్వామ్యం ఉందని ఆమె చెప్పారు. తన తండ్రి వైఎస్ జగన్ కు తనకు సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు. కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదని షర్మిల అన్నారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్నా అని, సీఎం అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారని చెప్పారు. రక్తం పంచుకుని పుట్టిన తనపై రోజుకో దొంగతో జగన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అత్యంత నీచంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెంత చేసినా భయపడే ప్రసక్తే లేదని, ఏం పిక్కుంటారో పిక్కొన్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి. మనకేమి జగనన్నతో ద్వేషం లేదు. చెప్తున్నా, ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా, ఇది నా పుట్టినిల్లు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర్ రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో, అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. నేను రెడ్డి గారి బీజేపీ ఇది ఎలా గారి నా రైల్వే, నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా? మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా మేము? మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా. మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే, పోనీ అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారాలా? విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి.
ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఖబర్దార్. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ఆదేశాలు అమలు కావని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామేంద్ర చెప్పారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావాలన్నా, రెవెన్యూ కార్యాలయంలో పాస్బుక్ ఇవ్వాలన్నా పెద్దిరెడ్డి అనుమతి కావాల్సిందేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించే నైతిక హక్కు పెద్దిరెడ్డికి లేదని మండిపడ్డారు. ఒకప్పుడు సాధారణ కాంట్రాక్టర్ గా ఉన్న వ్యక్తి నేడు 1000 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మన రాష్ట్ర కేబినెట్లో ఆయన ఈ రోజున 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎటువంటి అవినీతి మచ్చ ఎరుగని రాజకీయ నాయకుడు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, పలు సంవత్సరాలుగా రాష్ట్ర అపోజిషన్ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఆయన అవినీతి పరుడని విమర్శిస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నా ఈ రోజున రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. 2 దశాబ్దాల క్రితం ఒక సి క్లాస్ కాంట్రాక్టర్గా ఉన్న మీరు ఈ రోజున కోట్లకు 1000 కోట్లకు మదించారు. ఎలా సంభవమైంది? ఎలా సాధించారు? మీ నీచ చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీ క్రిమినల్ హిస్టరీ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? గురువింద గింజలాగా మీ నలుపెరగకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడటం సరైంది కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈనాడు మీరు అవినీతి సొమ్ముతో ఒక పక్క మీ కుమారుడు ఎంపీ, మీరు మినిస్టర్గా ఆ చిత్తూరు జిల్లాలో మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యువర్ ఓన్ టెరిటరీ. అక్కడికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రవేశం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన, కానీ మీ ఇలాకాలో మీ ప్రత్యేక సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రవేశం లేదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ ఇలాకాలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రవేశం లేదు. అక్కడ ఈ కెనాట్ డైరెక్ట్ దట్ పోలీస్. డీజీ అవ్వచ్చు ఆయన అక్కడ పోలీసుల్ని డైరెక్ట్ చేసే స్థితిలో, మీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ ఆఫీషియల్స్, చీఫ్ సెక్రటరీ లేకుంటే అక్కడ వేరే అధికారులు ఆదేశించే స్థాయిలో లేరు. అదొక ప్రొహిబిటెడ్ ఏరియా. మీరే డిక్టేటర్ అక్కడ. అలా ఏర్పాటు చేసుకున్నారు. మీ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ సామ్రాజ్యంలో వేరే ఎంత అవటానికి లేదు. మీ సామ్రాజ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయాలంటే మీ పర్మిషన్ కావాలా? పోలీస్ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి ఎస్ అనిపించుకొని వెళ్తేనే అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. చెప్పమనండి. అక్కడ ఎస్పీని కానీ లోకల్ ఆఫీసర్స్ని కానీ చెప్పమనండి. లేదు పెద్దిరెడ్డి ఎవరు, మాకు చట్టం ప్రకారం వెళ్తున్నాం మేమని చెప్పే ధైర్యం ఉందా? అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్ మీకు తెలియకుండా ఒక చిన్న ఆర్డర్ పాస్ చేయగలరా? ఒక పాస్బుక్ ఇవ్వగలరా? రెవెన్యూ ఆఫీసర్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్? ఈ రకంగా ఒక సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు కాదని ఎవరన్నా మీకు తెలియకుండా మీ ఇలాకాలో ఒక ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తెలియకుండా ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు వేలు పెట్ట ఆయన కూడా భయపడతాడు. మీ అవినీతి సొమ్ముతో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ సామ్రాజ్యాన్ని చూచి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? మీ గత చరిత్ర ఏమిటి? 2004 ఎన్కౌంటర్కు గురైన
వీరప్పన్ తర్వాత ఈ శాండల్వుడ్ స్మగ్లింగ్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెల్లవారుజామున కన్నుమూశారు. 1972 నుంచి 2 ఏళ్ల పాటు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు. జలకం వెంకటరావు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గరలో వైట్ హౌస్ లో ఆయన నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. మరోవైపు నర్సారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన సేవలు అందించారని కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడికెక్కడ టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం తొండపి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే దాడి చేశారని కన్నా ఆరోపించారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద తొండపి గ్రామం వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ గుండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. భగవంతుడి దయ వల్ల చిన్న చిన్న ఇంజరీస్తో మరి బయటపడటం జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్. పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది, చాలా గ్రామంలో చాలా తక్కువ మంది ఉన్నా కూడా అధికార మదంతో, మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద తొండపి గ్రామం వెళ్ళినప్పుడు తమపై ఆరోపణలకు ఆధారాలు అడిగితే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వద్ద సమాధానం లేదని వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖితపూర్వకంగా తాము సమాధానం ఇచ్చినా దానికి రసీదు అడిగితే స్పీకర్ ఇవ్వలేదని చెప్పారు. చట్టాలపై గౌరవం పోగొట్టేలా ఆయన తీరు ఉందని మండిపడ్డారు. స్పీకర్ను కలిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ ఈరోజు శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా. మాకు నోటీసులు పంపించారు. ఆశ్చర్యం ఏమిటంటే వారు ఇచ్చిన నోటీసుల్లో కొన్ని అయితే ఫిజికల్గా చేతికి కూడా జరం పరిస్థితి. స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్ధతిగా వివరణ ఇచ్చాం. మాకు 4 వారాల సమయం కావాలి. ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి, ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి. మేమందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది. మాకు సమయం కావాలా, అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతుల ఓ డ్రామాల దీన్ని నడిపించబోతున్నారు తప్ప
చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు, రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇవి జరగటం లేదు. మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు. దానికి అక్నాలజ్మెంట్ అడిగాం, రసీదు అడిగాం, దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి. ఇక మాకుండే మార్గం రెండు, ఒకటి కోర్టులు, 2 ప్రజా కోర్టు. భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతం, ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి అటు కోర్టుల్లో ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగడుతామని తెలియజేస్తున్నారు. ధర్మం కోసం పనిచేసే వాళ్ళైతే మఠం పెట్టుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అలా అయితే కేసీఆర్ బార్ పెట్టుకోవాలని, కేటీఆర్ మసీదును నిర్మించుకోవాలని ఎద్దేవా చేశారు. సోమవారం బీజేపీ నేత సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నాస్తికుడని, కేటీఆర్ కూడా నాస్తికుడే అన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ పెద్ద మేధావుల ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. కాబట్టి వాళ్ళు తూర్పు వాళ్ళు పడమరికి పోతున్నారు. స్ట్రేట్ గా మంచి దేశం గురించి ఆలోచన అందరూ కూడా ఎన్డీఏలో చేరుతున్నారు. కాబట్టి కేంద్రం నిలుస్తూనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇంకా ఎక్కువ ఉంది. అభివృద్ధి చేయాలనుకున్న నాయకులు వాళ్ళు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. గాయన మాట పడుచుకుంటాడు, ఆయన గాయన పడుచుకుంటారు. ఎవడైనా వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకోలేరు. నేను అన్నాడు, నన్ను ఏమన్నాడు కానీ నన్ను బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని అన్నాడట. బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే మీ అయ్యా 24 గంటలు తాగిమంటాడు ఫామ్ హౌస్ ప్రగతి వల్ల. మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు. 24 గంటలు తాగిమంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి. మరి నువ్వు మొన్న ఏమన్నావు? మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీ అన్నావు. నువ్వు ఓ మచ్చి దొరుకు నమాజ్ చేయని అంటున్నా. దేశవ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉప ఎన్నికలలోనే బయటకు వస్తాడు. ఉప ఎన్నికల్లో బయటకు వస్తాడు. అది కూడా అస్తస్థల్లో గుడ్లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేస్తే ఏం బీకిరు? 6 లక్షల కోట్లు అప్పు చేసి చేతికి ఇచ్చిపోయారు మీ అయ్యా మీ కుటుంబం అంతా కూడా. ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు. ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము, గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పాలని దమ్ముందా నీకు? మేము చెప్తాం. ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొస్తామో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం. రామన్ మీ అయ్యాను బండి సంజయ్ బడి కట్టిండా గుడి కట్టిండా అని యాదాద్రి కట్టినా అంటున్నాడు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూసుకోవడానికి మూర్ఖుని నువ్వు. నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి, చాలా పెద్ద మేధావి, ప్లస్ కేసీఆర్ కొడుకు, ఇద్దరు నాస్తికులు. వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు, అందరి ముందు నటిస్తారు, బయటకు పోయి బొట్టు చూసుకుంటారు వీళ్ళు. ఫలితాలు అంతే. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే 99% ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటేస్తారా? ఆలోచించుకోండి. ఇలా ఇక్కడ ఈ జిల్లానే కాదు వాస్తవానికి. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కరువేయండు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరువేయండు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు? ఏమనంటే ఆయన మేధావి, తన మంత్రి పెద్ద మేధావిని చూపడుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీలో తిరుగుబాటు మొదలైందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అన్నది వేచి చూద్దామన్న కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. రైతు భరోసా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై అబద్ధం చెప్పారని విమర్శ. పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపాటు. తనను రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని ఆగ్రహం. ఏం పీక్కుంటారో పీక్కోండని తీవ్ర వ్యాఖ్యలు.
ధర్మం కోసం పని చేసే వాళ్ళైతే మఠం పెట్టుకోవాలన్న కేటీఆర్, నీ అయ్య బాగా తాగుతాడు కాబట్టి బార్ పెట్టుకోవాలని బండి సంజయ్ కౌంటర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.